నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Ismartkavitha. ఈ రోజు హడావిడిగా తొందరగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ అలాగే కర్రీ వండేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా కర్రీ కూడా చేసేసుకున్నాను అనమాట. ఎందుకు అంత హడావిడిగా అంటే బయటికి షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ వీక్ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉంది. సో పిల్లలకి ఇంపార్టెంట్ మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం కొత్త బట్టలు కొత్తగా ఉంటే బాగుంటుంది కదా. మనము రొటీన్గా వేసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కోసం షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో సూర్యాంష్కి గణేష పాపకి అండ్ అలాగే మా హస్బెండ్కి కూడా బట్టలు కొన్నాను. మనం ఎట్లాగో పట్టు చీరలే కట్టుకుంటాం కాబట్టి నా దగ్గర ఆల్రెడీ పట్టు చీరలు కట్టనివి చాలా ఉన్నాయి. సో అది కట్టేసుకుందామని చెప్పి నేనైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఆఫర్లో కుర్తీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక 2-3 కుర్తీస్ అయితే తీసేసుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. సూపర్ టేస్ట్గా వచ్చింది. నాకు చట్నీ ఇడ్లీలోకి మెయిన్గా నాకు చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్. చట్నీ చాలా బాగుంటే ఇడ్లీలు ఎన్నన్నా లాగిచ్చేస్తాను. సో దానికోసం నేను పల్లీ చట్నీ చేశాను అనమాట. ఇప్పుడు మా బాబుకి ప్లేట్లో వేసిస్తాను అండ్ దాని తర్వాత మా హస్బెండ్కి ప్లేట్లో వేసిస్తాను. సూర్యాంష్కి ఏంటి అని అంటే వాడికి పీసెస్ లాగా చేస్తానన్నమాట. దోశ అయినా ఇడ్లీ అయినా చపాతీ అయినా ఏదన్నా కానీ వాడికి కొంచెం పీసెస్ లాగా చేసి ఇవ్వాలి. లేకపోతే వాడు చాలా చిన్నగా తీసుకొని అది గంట సేపు తింటాడు. అందుకని ఇట్లా ముక్కలుగా చేసి పెట్టేస్తే నేను ఎంతైతే పీస్ చేశానో ఆ పీస్ మొత్తం సూర్యాంశ్ కూడా ఇడ్లీలోకి చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సాంబార్ ఉన్న చట్నీ ఉన్న న్యూట్రెలా చాక్లెట్ వేసినా కానీ హాయిగా తినేస్తాడు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సూర్యాంశ్ ప్లేట్ వచ్చేసి ఇది అండ్ గణేష పాప ప్లేట్ వచ్చేసి గణేష డిన్నర్ కూడా ఇడ్లీయే. నేను తినుకుంటూ తనకు తినిపించేస్తాను. గణేష కూడా ఇడ్లీ అనేది హ్యాపీగా తినేస్తుంది. మా హస్బెండ్ కొంచెం ఇడ్లీలు వచ్చేసరికి ఎక్కువ తింటాడనమాట. సో నాకు ఇడ్లీలు ఉన్న రోజు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. హస్బెండ్ అయినా హ్యాపీగా తింటాడు, పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు, వాళ్ళ స్టమక్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అని చెప్పి ఇడ్లీ తప్పకుండా వీక్లో ఒకసారి మాత్రం తప్పకుండా ఇడ్లీ అనేది చేస్తాను. నెక్స్ట్ డే ఊతప్పము, ఆ తర్వాత ఆనియన్ దోశ, అట్లా డిఫరెంట్గా ఆ పిండిని అయితే అవగొట్టేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆలూ కర్రీ. ఇప్పుడు ఈ ఆలూ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసేస్తున్నాను. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా నూనెలో వేగుతున్నాయి. ఈ డైలీ నాన్ వెజ్లు ఉండే వాళ్ళకి ఒకసారి వెజ్ ఉండడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మా హస్బెండ్ తప్పకుండా ఎప్పుడైతే నాన్ వెజ్ తినాలి అనుకుంటాడో ఆ రోజు తప్పకుండా నాన్ వెజ్ ఆయన నోటికి అందాల్సిందే అనమాట. సో వెజ్ తినే రోజు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏముండాలబ్బా అని చెప్పి. వాళ్ళు అయితే ఏమీ అనకుండా గమ్మున అలా పెట్టేసుకొని తినేస్తారు, అన్నమైనా కానీ చపాతీ అయినా కానీ. ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగిపోయినాయి కదా, దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను, అది కూడా వేగిపోయింది. పసుపు వేసాను, దాని తర్వాత ఆలూ పీసెస్ వేసాను అనమాట. ఇవి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మంచిగా ఆలూ అనేది లైట్గా ఉడికిపోతుంది. ఇప్పుడే మనం ఉప్పు కారం వేసుకోకూడదు. దాని తర్వాత మూత పెట్టి ఒక 10 minutes తర్వాత మూత తీసేస్తే అప్పుడు మనం అన్ని స్పైసెస్ వేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆలూ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. నేను టమాటోలు వేసేటప్పుడు నేను మీకు చెప్పడం మర్చిపోయాను. టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మనం ఒకసారి మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుంటే అప్పుడు దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆలూ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది.
హాయిగా వేడి అన్నంలో పెట్టేసుకొని తినేస్తే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. దాని తర్వాత సో లంచ్ అనేది చేయకుండా మేము వెళ్ళాము. సో ఫస్ట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ పిల్లలిద్దరూ బట్టలన్నీ తీసేసుకున్నాను, ఇంటికి వచ్చాక చూపిద్దాము అని నేను అప్పుడు ఏం చూపించలేదు. సో మా బాబు ఏం చేశాడు అంటే ఫుల్ ఏడ్చాడు, నాకు రెస్టారెంట్కి తీసుకెళ్ళండి అంటే నేను ఇంట్లో వండాను నాన్న, ఇంటికి వెళ్ళి తిందాము అంటే కూడా సూర్యాన్ని చేయించాడు. రెస్టారెంట్కి పోదాం అని చెప్పి మా ఇంటి దగ్గర ట్రైన్ రెస్టారెంట్ అని ఉంటుంది అనమాట. సో సూర్యాంశ్ ఏంటి అని అంటే వాడు ట్రైన్ రెస్టారెంట్ అనేది బాగా ఇష్టంగా చేస్తూ ఉంటాడు. సర్లే పోదాం పద, ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సరే చేసిన కర్రీ ఈవినింగ్ చపాతీ స్లోకి అయిపోతుంది అని చెప్పి ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ చేసుకున్నాము అండ్ దాంతో స్టాటస్ వచ్చేసి వెజ్ మంచూరియా. దాని తర్వాత చాలా రోజులకి రుమాల్ రోటీ ఆర్డర్ చేసుకున్నాము, రుమాల్ రోటీ అండ్ అలాగే మిర్చి మసాలా కర్రీ ఆర్డర్ చేసుకొని మంచిగా మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. గణేష పాప కూడా అక్కడ అందరినీ చూసి వాళ్ళు కొడతారు వీళ్ళు తిడతారు అని చెప్తూ ఉంటే ఒక్కొక్కటి తినేసింది అనమాట. ఇక్కడ మా లంచ్ అయిపోయింది. సోంపు తినేటప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయలేమండి, బికాస్ వాళ్ళకి తినిపియాల్సి వస్తుంది కదా. సో హియర్ ఈజ్ ద షాపింగ్ డ్రెస్సెస్. ఫస్ట్ వచ్చేసి గణేష డ్రెస్. ఇది 1200 పడింది. ఆ డ్రెస్ వచ్చేసి అక్కడ జస్ట్ ఇట్లా బాడీకి పెడుతుంటేనే ఏడుస్తుంది, అమ్మో అనుకుంటే ఏడుస్తుంది. ఎట్లా నాకైతే వేసుకోదో. మా హస్బెండ్కి నచ్చి తీసుకుందామని తీసుకున్నాడు. నేను ఫస్ట్ టైం కనీసం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం బయట అంత కొంచెం హెవీ ఫ్రాక్ తీసుకోవడం. మనం ఎప్పుడు కుట్టించడమే కదా. సో దాని తర్వాత ఇవేమో మా హస్బెండ్ బట్టలు అనమాట. మా మమ్మీకి చూపించమంటే నేనేం బాగాలేను కదా నన్ను తీయకు అని అంటుంది. ఎందుకు బాగుండవమ్మా, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని చెప్పి వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను. సో పెళ్ళి నెక్స్ట్ వీక్ అనేది ఒక మ్యారేజ్ ఉంది, ఆగస్ట్లో ఉందన్నమాట. సో దానికోసం మా ప్రిపరేషన్స్ అండ్ అలాగే రేపు బోనాల పండగ కదా. సో బోనాల పండగ కూడా నాకు కూడా చెప్తే నేను కూడా మంచిగా షాపింగ్కి వచ్చేదాన్ని కదా అని అంటుంది ఇక్కడ. సో యాక్చువల్లీ అనుకోలే, సడన్గా వెళ్ళిపోయాము. అండ్ నేను కుర్తీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇది 500కి 2 కుర్తీస్ అని ఆఫర్ ఉండే. యాక్చువల్లీ మేము వెళ్ళిన షాప్ ఏంటి అని అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, మెయిన్గా చిన్నపిల్లలకైతే సూపర్గా ఉన్నాయి అండ్ గర్ల్స్ వెరైటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. నైట్ డ్రెస్సెస్ కన్నా కానీ, నైట్ ప్యాంట్స్ అయినా కానీ, టీషర్ట్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. నాకు ఫస్ట్ చూపించిన 2 కుర్తీలు వచ్చేసి అది 500కి 2 కుర్తీస్ వచ్చాయి. అండ్ ఈ కుర్తీ వచ్చేసి 700 సంథింగ్ ఎంతో కాస్ట్ ఉండే అండ్ దానిలో నాకు 20% ఆఫ్ కూడా వచ్చింది. ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పి. మనకి కుర్తీస్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకైతే చాలా ఇంపార్టెంట్. నేను శారీస్ కంటే ఎక్కువ కుర్తీస్ మీద ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ దాని తర్వాత ఇందాక మా హస్బెండ్ డ్రెస్ చూపించేశారు కదా, ఇక్కడ రెయిన్ కోట్ ఒకటి తీసుకున్నారు. మెయిన్గా వర్షంకి ఇప్పుడు రెయిన్ కోట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాపం రోజు తడిసిపోయి వస్తున్నాడు. సో రెయిన్ కోట్ ఒకటి తీసుకున్నాడు అనమాట. అండ్ ఇప్పుడేమో సూర్యాంశ్ బట్టలు, నా బట్టలు ఎప్పుడు చూపిస్తావమ్మా అని అరుస్తూ ఉన్నాడు అక్కడి నుంచి. సో ఇది వచ్చేసి బ్లూ కలర్. నాకు తప్పకుండా సూర్యాకి ఇలాంటి బ్లూ కలర్ అయితే చాలా తీసి పెడతామండి. కానీ ఏదో ఒకటి మరక అంటడము, మళ్ళీ అది పక్కన పడేయడము. కొంచెం చిన్న మరక వచ్చినా కానీ మనకి పిల్లలకి మెయిన్గా వేయబుద్ధి కాదు. అండ్ ఇది వచ్చేసి జీన్స్. అక్కడ స్పైడర్ మ్యాన్ ఉంది, అది ఆ లోగో ఉంది కదా స్పైడర్ మ్యాన్ది, మెయిన్గా అది ఉంది కాబట్టి దానికోసం ఆ జీన్స్ అనేది తీసుకున్నాడు సూర్యాంశ్. లేకపోతే వేరే జీన్స్ తీసుకునేదాన్ని. అదే కావాలని ప్రిఫర్ చేశాడు. అండ్ ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో చిన్నప్పుడు ఫస్ట్ సూర్య 6 months ఉన్నప్పుడు, 3 months ఉన్నప్పుడు ఇలాంటి టీషర్ట్ తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఈ టీషర్ట్ చిన్నప్పుడు నీకు వేసానమ్మా అని మమ్మీ సూర్యకి చెప్తుందనమాట. యాక్చువల్లీ ఏంటి అని అంటే సూర్యకి ఆ టీషర్ట్ నచ్చలేదు. సో కానీ చాలా బాగుంటుంది. నేను జస్ట్ షాప్లో వేసి చూసేసాను ఆల్రెడీ, చాలా బాగుండే, అందుకే నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్వెట్ హాల్ దగ్గర ఇలా బెలూన్స్ డెకరేషన్ చేస్తుండే. సో గణేష్ అడిగితే వాళ్ళు తీసి ఇచ్చారనమాట. సో బెలూన్స్తో పాటు షాపింగ్ బ్యాగ్స్తో పాటు డైరెక్ట్గా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా హస్బెండ్ ఇక్కడ దింపారు, ఆయనకి ఏదో సంథింగ్ చిన్న వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళేసి వస్తానని చెప్పి కాసేపు ఇక్కడ ఉండండి అని చెప్పి ఇక్కడ వదిలేసారనమాట. సో మమ్మీ అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి మంచిగా నేనే ఒక్కొక్కటి చూపించుకుంటూ మాట్లాడదామని అనుకున్నాను, కానీ మమ్మీ తప్పకుండా ఓపెన్ చేసి చూసేస్తుంది కదా ఏం బట్టలు కొన్నాము అని చెప్పి.
సర్లే కానీ చూపించేద్దామని చెప్పి నేను ఇంకా రికార్డ్ చేసేసాను. ఓకే, పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. సూర్యాంశ్ ఏమో మా భవాని అది కిచెన్ సెట్ అనమాట. ఇది దానిలో ఏమేమి సామాన్లు వచ్చినాయా అని ఓపెన్ చేసి చూస్తున్నాడు. మన గణేష పాప ఏమో బెలూన్స్తో ఆడుతుంది. అండ్ వీడియో అనేది ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.